భవాని యొక్క ఆధ్యాత్మిక స్వరూపం చెబుతున్నాడు. ఇతి శ్రీ భవాని స్వరూపం తవేదం ప్రపంచాత్ పరం జాతి సూక్ష్మం ప్రసన్నం స్ఫురంత్వం బడింభస్య మే హృత్సరోజే మే హృత్సరోజే సదా వాంగ్మయం సర్వతేజోమయం చ ఇందాక చెప్పింది అమ్మవారి యొక్క భౌతిక రూపం శరత్కాల చంద్రుడిలాగా ఉన్నాడని. ఇప్పుడు ఆవిడ ఆధ్యాత్మిక స్వరూపం, నీలో ఏ తేజస్సు రూపంలో ఉందో ఆ ఆధ్యాత్మిక తేజస్సులు వర్ణిస్తున్నారు శంకరాచార్య. ఇతి శ్రీ భవాని స్వరూపం తవేదం, ఈ రకంగా భవాని తవ ఇదం స్వరూపం, నీ స్వరూపాన్ని ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి అంటే ప్రపంచాత్పరం, అది ప్రపంచం కంటే పరమైంది, ప్రపంచానికి అతీతంగా ఉంటుంది. లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక, లోకానికి అతీతంగా, అన్ని గుణాలకి అతీతంగా, సర్వానికి అతీతంగా ఉండగలిగితే శమాత్మిక, మనం శాంతిగా ఉంటాం. ఆ నాలుగు కలిపి ఒకటే అర్థం. మనం శాంతిగా ఉండాలంటే లోకానికి అతీతంగా ఉండాలి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, స్త్రీ పురుష భేదానికి అతీతంగా ఉంటే మనం శాంతంగా ఉండగలుగుతాం. ఎందుకు ఉండలేకపోతున్నాం? మన కులమో, మన మతమో, మన స్త్రీత్వం, మన పోస్తమో డబ్బా కొట్టుకుంటున్నాం. ఇక్కడ కూర్చుని ఇక్కడ ఏదో ఒక ముఠా తయారు చేస్తున్నాం. ఆ వర్గం, ఆ కులం, ఆ మతం, ఆ ముఠా, ఇదో ముఠా, ఎంత పెద్దదైనా ముఠాయే. దీని నుంచి బయటపడాలి. అదే అతీత, ప్రపంచాత్పరం. అంతేకాదు అతి సూక్ష్మం, బాగా సూక్ష్మంగా ఉంటుంది శరీరంలో. అంటే మనం దేహాన్ని మర్చిపోయి, మనస్సును మర్చిపోయి, బుద్ధిని మర్చిపోయి, ఇంద్రియాలను మర్చిపోయి లోపలికి 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 నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో అక్కడ చూస్తే అది అతి సూక్ష్మంగా ఉంటుంది, ప్రసన్నంగా ఉంటుంది. అక్కడ ఏమీ రాగద్వేషాలు ఉండవు, గొడవలు ఉండవు, కోరికలు ఉండవు, నేను నాది అనే భావమే ఉండదు. దాన్ని ఇతిశ్రీ అన్న పదంతో ప్రారంభించాడు. ఇది చాలా గొప్ప మాట. సంస్కృత కావ్యాలన్నీ, తెలుగు కావ్యాలన్నీ శ్రీకారంతో మొదలవుతాయి, ఇతిశ్రీ అన్న వాక్యం పదంతో ముగుస్తాయి. ఇది శ్రీమదోభయ కవిమిత్ర కొమరామాత్య బుధారాధన విరాజితిక్కన సోమజాజి ప్రణీతంబైన ఆంధ్ర మహాభారతమునందు విరాట పర్వమునందు ప్రథమాధ్యాయము సమాప్తము అని ఉంటుంది చివరిలో. ఇది శ్రీమదోభయ కవిమిత్ర, ఇతిశ్రీ నన్నయ్య భట్టాచార్య అని ఉంటుంది. రామాయణం అయితే ఇతి శ్రీ వాల్మీకి రామాయణ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే అధికావ్యే వాల్మీకి ఏ యుద్ధకాండే ఇలా ఉంటుంది ఈ ఇతిశ్రీ. నేను ఒక సమాచారం చెప్పడానికి చాలా ఆనందిస్తున్నానమ్మా. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాళ్ళ అమ్మాయికి ఇతిశ్రీ అని పేరు పెట్టిందమ్మా. ఎంత గౌరవించాలి ఆవిడని, అసలు ఆలోచనకి మురిసిపోయాను నేను. ఆవిడ రాష్ట్రపతి అయినప్పుడు పత్రికలో పరిచయం వస్తే వాళ్ళ అమ్మాయి పేరు ఇతిశ్రీ అన్నారు. తల్లి నీకు నమస్కారం అని మనసులో దండం పెట్టుకున్నాడు. ఏమి గిరిజన స్త్రీకి ఎంత సంస్కారం అండి అసలు. అది హిందూ సంస్కృతిని ఆచరించడం అంటే. ఇతిశ్రీ అని పెట్టింది. ఏదైనా హితశ్రీ, మతిశ్రీ, ఏదో లక్ష్మీశ్రీ పెడుతుంది. ఇతిశ్రీ ఏమిటి? అది అంతే. అంటే వాళ్ళు వాళ్ళ నాన్నగారు వాళ్ళ సంప్రదాయంలో ఆ కావ్యాలు చదివారు, అందులో ఆ మాట పట్టింది ఆవిడికి. అమ్మాయికి పేరెట్టింది ఇతిశ్రీ అని. ఇక్కడ దీన్ని శంకరాచార్య, అమ్మ ఈ రకంగా నీ స్వరూపాన్ని వర్ణించే ప్రయత్నం చేస్తున్నాను తల్లి, మా వల్ల అవుతుందా? ఇతిశ్రీ భవాని స్వరూపం తవేదం ప్రపంచాత్పరం, అది ప్రపంచానికి అతీతమైంది. అంటే ప్రాపంచిక విషయాలు మాట్లాడుకోవడం మనం ఎంత తగ్గిస్తే అమ్మవారికి అంత దగ్గరగా తొందరగా చేరుకుంటాం. ఈ డిస్కషన్కి టైం కేటాయించుకోవాలి. ఎంత పెళ్ళి మీదకు వచ్చినా సరేనమ్మా, ముహూర్తం 3 నెలలు ఉందనుకోండి, ఇప్పటి నుంచి ఊరికి కూర్చోకండి. ఇక్కడ స్నాతకం నాడు ఏం కూర ఉండాలి, చచ్చిపోతావు ఇప్పుడు తెలుసుకోకపోతే 3 నెలలు ఉందాం కాదు అది అవసరం. ఇవే కాంక్షలండి మనకి. ఇంతకీ మగపెళ్లి వారు ఏం పెడతారు? ఏం పెట్టరు, గొడవ పెడతారు కూర్చో. టెన్షన్ ఎందుకు వస్తుందంటే మనకి చాలా ముందు ఆలోచిస్తూ ఉంటామండి, వచ్చే జన్మ గురించి కూడా. పెళ్లి ముహూర్తం 3 నెలలు ఉంది, ఎందుకు ఆలోచిస్తున్నావు? 1 నెల రోజుల ముందు వరకు ఆలోచించక్కల. పూర్వం అయితే వేరు, అప్పడాలు ఒడియాలు పెట్టేవారు, ఆవకాయలు పెట్టేవారు, చాలా గొడవ ఉండేది. ఇప్పుడేమున్నాయమ్మా, ఈవెంట్ మేనేజర్ని పెడితే అన్నీ వాడే పెడతాడు, డబ్బులు ఉంటే చాలు. దీనికి ఎందుకంత వదిలేయి. ఒకవేళ నా టాపిక్ వచ్చా ఇప్పుడు వద్దు, ఆలోచిద్దాం. నవంబర్ 30 ముహూర్తం కదా, నవంబర్ 1న ఆలోచిద్దాం, వాయిదా. ఈలోపు ధ్యానం చేసుకో.
ధ్యానమే చేస్తే మీ ఇంట్లో దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా సుఖమే వచ్చుగాక, దుఃఖము రాకుండుగాక. కానీ ఏదైనా పొరపాటున సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ధ్యానమే చేస్తే సుఖానికి గర్వపడకుండా ఉండే స్థితి, దుఃఖానికి సోలిపోకుండా ఉండే స్థితి రెండూ ధ్యానం వల్లే కలుగుతాయమ్మా. అనుమానం లేదు, అనుమానం లేదు. భగవంతుడు కేటాయించండి. ఆ విషయం మాట్లాడుకోండి, భార్య అయినా భర్త అయినా పిల్లల ముందే మాట్లాడుకోండి. వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది, అమ్మా నాన్న ఎప్పుడు ఈ విషయాలు మాట్లాడుకునేవారు అని. వాళ్ళు అలాగే తయారవుతారు, వాళ్ళకి వెళ్ళి కోచింగ్ అక్కర్లేదు. ఈ చిన్న సమస్య ఇంత చేస్తే పని మనిషి ఆలస్యంగా వచ్చింది, దానికి ఏమిటి నువ్వు భారతం చదవాలా? దాన్ని పెద్ద కందిరీగల పుట్ట చేసేయడం, దాన్ని తేనెటీగల పుట్ట చేసేయడం, దాన్ని అది మానేయాలి. అది మానేస్తేనే దొరుకుతుంది. అందుకని నీ స్వరూపం అర్థం కావాలంటే ప్రపంచాత్ పరం, అతి సూక్ష్మం, చాలా సూక్ష్మంగా ఉంటుంది లోపల ఆత్మ అనేది. అంతేకాదు ప్రసన్నంగా ఉంటుంది. స్ఫురత్వం డింభస్య స్ఫురత్వం డింభస్య మే హృత్సరోజే. అమ్మా, నీ ఆధ్యాత్మిక స్వరూపాన్ని, నీ తత్వాన్ని తెలుసుకోవడం నాకు వీలవుతుందా? అందుకని నువ్వే దాన్ని స్ఫురించేలా చెయ్యమ్మా అంటున్నాడు ఆయన. స్ఫురతు అంబ మే హృత్సరోజే. ఎందుకని డింభస్య, తనను తాను శంకరాచార్య 153 రచనలు చేసిన శంకరాచార్య, 72 స్తోత్రాలు, 24 భాష్యాలు, 57 ప్రకరణ గ్రంథాలు రాసి 32 ఏళ్ల వయస్సులో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి కాశ్మీర్లో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన శంకరాచార్య తనని తాను ఒట్టి బాలకుడు అనుకుంటున్నాడమ్మా, ఒట్టి బాలుడు అనుకుంటున్నాడు. అది ఆయన సంస్కారం, అది ఆయన సంస్కారం. డింభస్య, డింభ అంటే బాలుడు. మాయాబజార్ చనమాడు, రే డింభక అంటాడు. ఈ డింభస్య అంటే అది, డింభక అంటే అది చిన్నపిల్లాడు. ఎంత ఉన్నావు, పెద్ద ఎగిరి పడుతున్నావు. డింభకుడు అంటే చిన్నపిల్లాడు, జస్ట్ 4 years బాయ్. నేను చిన్నపిల్లాడినమ్మా, నేను ఎక్కడ కనుక్కుంటున్నాను నీ తత్వాన్ని అని ఆయనే అంటే ఇక మనం కనుక్కునేదే ఉంది ఇక్కడ. అది వినయం. ఆయన నిజానికి ఆయన హిమాలయం అంత ఉన్నతుడు. అందుకని ఈ డింభకుడైన బాలకుడికి నువ్వు అంతటి నువ్వు స్ఫురించాలి, కానీ మేమెక్కడ తెలుసుకుంటామమ్మా దాన్ని. స్ఫురత్వంబ డింభస్య మే హృత్సరోజే, నా హృదయ పద్మంలో నువ్వు స్ఫురించవమ్మా. అంతకంటే నేను కోరేదేమీ లేదు తల్లి. స్ఫురించాలి. ఎలా స్ఫురించాలంటే ఏం చేయాలి? సదా వాంగ్మయం సర్వతేజోమయం చ. వాంగ్మయం చదవాలి, అది తేజోమయంగా ఉండాలి. తేజోమయమైన వాంగ్మయం అంటే రామాయణం, భారతం, భాగవతం, ఉపనిషత్తులు, తెలుగులో ఉండేటువంటి తెలుగు భారతం, తెలుగు రామాయణం, తెలుగు భాగవతం. వాల్మీకి రచించిన రామాయణం 24,000 శ్లోకాలు, వ్యాసుడు రచించిన భారతం 1,700 శ్లోకాలు, వ్యాస మహర్షి రచించిన భాగవతం 14,093 శ్లోకాలు. తెలుగులో రామాయణంలో నన్ను అడిగితే నెంబర్ 1 రామాయణం ఏదంటే తెలుగు జాతికి జ్ఞానపీఠం ప్రసాదించిన మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన రామాయణ కల్పవృక్షం. అది 12,796 గద్య పద్యాలు. నేను లెక్కట్టే చెబుతున్నా, 12,796 గద్య పద్యాలు. తెలుగులో భారతం కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రన ఆంధ్రీకరించినటువంటి భారతం 21,675 గద్య పద్యాలు. తెలుగులో భాగవతం బమ్మెరపోతన భాగవతం 9,010 గద్య పద్యాలు. ఇవి చదవాలి. నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం, మా అమ్మ దయ వల్ల ఈ 6 గ్రంథాలు అక్షరశః మొత్తం చదివాను నేను. మొత్తం ఇందులో ఏది మినహాయింపు లేదు. ఇప్పుడు వ్యాస మహాభారతం నడుస్తుంది, అది కూడా ఆనుశాసనిక పర్వంలోకి వచ్చింది. ఇంకొక 5-6 నెలల్లో అది పూర్తవుతుంది. 1,700. ఇదివరకే రామాయణం అయింది, భాగవతం అయింది, తెలుగులో కూడా కల్పవృక్షం సహా అన్నీ అయినాయి. ఈ చదివినటువంటి సంస్కారం వేరు, బుద్ధి పక్కకి వెళ్ళదు. అది పాండిత్యం అనుకోకండి, హృదయపూర్వకంగా చదవడం. అన్ని మంచి మాటలు విన్నాక చెడ్డ పని ఎలా చేస్తామమ్మా? అసలు ఏదో ఒకటి గుర్తురాదా, హెచ్చరించదా, ఏం చదివేవరా, ఏం చేస్తున్నావరా అని. ఆ చదువు వల్ల ఉపయోగం అది. పిల్లలు ఇవాళ ఇవి చదవలేకపోవచ్చు, మీరైనా చదివి వారికి చెప్పండి. 60 ఏళ్ళు దాటిన పెద్దలు చదివి అందులో విశేషాలు విన్న వాళ్ళకి చెప్పండి. వినకపోతే వదిలేయండి, మీరే ఆనందించండి. కానీ చెప్పడం మొదలుపెట్టండి, ఆకర్షణీయంగా ఉండే కథలు చెప్పండి, నెమ్మదిగా దగ్గరికి వస్తారు. ఆ వాంగ్మయాన్ని చదవాలి మనం. సదా వాంగ్మయం సర్వతేజోమయం చ. అటువంటి వాంగ్మయం అన్ని రకాల తేజస్సుల్ని మనలో నింపుతుంది. సదా వాంగ్మయం సర్వతేజోమయం చ. ఇప్పుడు మొత్తం పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు కూడా అమ్మవారి స్వరూపమే అన్న విషయం చెబుతున్నారు. త్వమర్కస్త్వమిందుస్త్వమగ్నిస్త్వమమాపక త్వమాకాశభూవాయవస్త్వం మఘత్వం
త్వదన్యో నకించిత్ ప్రపంచోస్తి సర్వం త్వదన్యో నకించిత్ ప్రపంచోస్తి సర్వం త్వమాకాశ సంవిత్ త్వమానంద సంవిత్ స్వరూపా భవాని త్వమానంద సంవిత్ స్వరూపా భవాని. ఇప్పుడు మనం భౌతికమైనటువంటి ప్రపంచాన్ని గురించి మాట్లాడుకోవాలి. ఆయన చెబుతున్నది అది. నిజంగా దైవభక్తి ఉంటే పంచభూతాల్లో ఏది కలుషితమయ్యేటువంటి పని ఒక్కటి కూడా చేయకూడదు. ఎందుకంటే త్వమర్కః సూర్యుడు నువ్వే, త్వం ఇందుః చంద్రుడు నువ్వే, త్వం అగ్నిః అగ్ని నువ్వే. ఈ మూడు తేజస్సులు, సూర్య తేజస్సు, చంద్ర తేజస్సు, అగ్ని తేజస్సు. మనిషి చనిపోయిన వాడు పైకి వెళ్ళే మార్గం కూడా ఇదే, సూర్య మార్గం, చంద్ర మార్గం, అగ్ని మార్గం. ఉత్తరాయణంలో పోయినవాడు సూర్య మార్గంలో పెడతాడు, దక్షిణాయనంలో పోయినవాడు చంద్ర మార్గంలో పెడతాడు, మహత్తరమైన తపస్సు చేసినవాడు అగ్ని మార్గంలో పెడతాడు. ఈ మూడింటికి జ్యోతిష్మద్భ్రాజమానం అని వేదంలో చెబుతారు. వీటినే ఇక్కడ లోకస్య ద్వారమర్చిష్మద్భ్రాజమానం జ్యోతిష్మత్ అంటూ ఉంటారు. ఇదే మూడు మార్గాలు. ఆ మూడు అమ్మవారిని నమ్ముకున్నవాడు ఖచ్చితంగా ఆత్మని మోక్ష మార్గంలో పంపిస్తాడు. ఈ మూడు మనకు కనిపిస్తున్నవి పంచభూతాల్లో ఉన్నవిగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని. త్వమగ్నిస్త్వమాపక, మొత్తం జలస్వరూపమంతా నువ్వే. త్వమాకాశ భూవాయవక, ఆకాశం నువ్వే, భూమి నువ్వే, వాయువు నువ్వే. మహత్వం, అది విచిత్రం, జీవుడు కూడా నువ్వే. ఈ లోపల మహత్వం అంటే ఎనిమిదవది. అష్టమూర్తులు అంటారు శివుణ్ణి. పంచభూతాలు ప్లస్ సూర్యచంద్రుడు అక్కడికి ఈడయ్యాయి. జీవుడు కూడా యజమానుడు అంటారు భాషలో. యజమాని అంటే జీవుడు, యజ్ఞం చేసేవాడని అర్థం చెప్పక్కల. జీవుడు శరీరంలో ప్రతి దేహానికి జీవుడు యజమానే. స్త్రీ అయినా పురుషుడైనా, స్త్రీ పురుషులు కాకపోయి నపుంసకుడైనా యజమానుడే, జీవుడే కదా, ప్రతి జీవులో ఉంటాడు. మహత్వం, ఆ జీవుడు కూడా నువ్వేనమ్మా అన్నారు. ఇప్పుడు ఆలోచించండి మీరు, మనం సూర్యకాంతిని కలుషితం చేస్తున్నాం, ఓజోన్ పొరకి చిల్లు పడిపోయింది. అగ్నిని కలుషితం చేస్తున్నాం, పొగ తప్పితే నిప్పు లేదు ఎక్కడ. వాయువు ఎప్పుడో హైదరాబాదులో పూర్వంగా కలుషితం అయిపోయింది, అనుమానం ఏం లేదు. ఇక్కడ గాలి పీల్చే అవకాశం లేదు, ఇక్కడ వస్తే చెడ్డగానే. వీటన్నిటికీ ఎవరు కారణం అండి? మనం కాదు. గాలిని పాడు చేసుకుంటుందా? ఆకాశాన్ని పాడు చేసుకుంటుందా? భూమిని పాడు చేసుకుంటుందా? నదులు మింగేసింది మనమే కదండి మహానుభావులు. నాలాల మీద బిల్డింగులు కట్టేసి, నదుల మీద అపార్ట్మెంట్లు కట్టేసి. నదిని మింగదు, నాలాని మింగదు. నాలాగా నీలాగా ఉన్నవాడే నాలాని మింగేశాడు. నాలా ఉన్నవాడు నీలా ఉన్నవాడు వచ్చి నాలాని మింగేశాడు. అందుకని హైదరాబాదులో వరదలు తర్వాత దురదలను. ఎన్ని ప్రభుత్వాలు మారుతూ ఏం ఉపయోగం? ఏం చేస్తారు? ఏదో చేసినట్టు చేస్తారు, కొంతకాలం తర్వాత పోవా అంటారు. ఎవడు చేయగలడు? మనమే చేసేవి ఇదంతా. మళ్ళీ మనమే ఊరికి జరుగుతూ ఉంటే త్వమాకిస్త్వమాపుహ అంటూ ఉంటాం. మనమే ఫ్రిడ్జ్లు ఎక్కువ కొంటాం, ఏసీలు ఎక్కువ కొంటాం. మొత్తం కర్బన ఉద్గారాలన్నీ బయటకు వచ్చేలా చేస్తాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మై ఫ్రెండ్స్, నేను పత్రికల్లో చూసి చెబుతున్నా, ఒక ఈమెయిల్ మనం పంపామంటే 4 ml కర్బన ఉద్గారాలు పైకి వెళ్ళాయి. ఒక ఈమెయిల్ మనం పంపితే చాలు ఎవరికైనా 4 ml కర్బన ఉద్గారాలు పైకి వెళ్ళాయి. ఎన్ని కోట్ల మంది మానవులు ఎన్ని రోజులుగా ఎన్ని లక్షల కోట్ల ఈమెయిల్స్ పంపుతున్నారండి అనవసరంగా. ఆ ఈమెయిల్ పాపం అంటనవాడు ఎవడున్నాడో నాకు తెలియదు, కానీ నాకు అంటదు. నాకు ఈమెయిల్ లేదు, ఎవడు పంపినా నేను చూడను, ఎవడికి నేను పంపను. నాకున్నది బోర్డు ఫోన్, శాంసంగ్ డొక్కు ఫోన్, ఇదే. ఇందులో ఈమెయిల్ కాదు, ఈమెయిల్ హౌరా మెయిల్ కూడా ఉండదు ఇందులో. ఆన్ ఆఫ్ మహా అయితే మెసేజ్, అంతే. ఈ పాపం నాకు రాదు ఖచ్చితంగా. 25 ఏళ్ళుగా ఇదే ఫోన్ మారింది, వ్యవహారం అంతే, ఆ సైజ్ అంతే. కుదరదు ఇవన్నీ. మనకి ఇవాళ అనవసరంగా పెట్టుకుని ఎంకోరుండో అది మెయిలా అవసరమా? వాట్సాప్ మెసేజ్, ఈమెయిల్ అంటే ఈమెయిల్. నువ్వే మెసేజ్ ఎవరికి పంపినా 4 ml కర్బన ఉద్గారాలు బయటకు ఎడుతున్నాయి. ఇంకా ఫ్రిడ్జుల నుండి ఎన్ని పెడుతున్నాయి, ఏసీల నుండి ఎన్ని పెడుతున్నాయి. గదికో ఏసీ అవసరమా తల్లి? ఇంటికో ఏసీ సరిపోదా? అందరూ అక్కడ పడుకోలేరా? చచ్చిపోతారా? 2 మనుషులకో గదా? పూర్వం అయితే ఒకటే పడక గదండి. మా ఇంట్లో 12 గదులు ఉండేవమ్మా, పడక గది ఒక్కటే. అందులో మా అమ్మా నాన్న మాత్రమే శయనించేవారు. మేమంతా పరబటిల్లు హాల్లో పడుకునేవాళ్ళమమ్మ. అనుమానం వెళ్ళా. మా పెద్దన్నయ్యకి పెళ్ళయ్యాక ఆ గది ఆయనకి ఇచ్చారు, అంతే, వారసత్వం లెక్క. అప్పుడు వాళ్ళు బయట పడుకున్నారు. అదే మంచం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.
ఆర్భాటాలు కోరుకోవాలి మీకు ఎందుకంటే వంటిల్లో యజ్ఞాలు చేయాలి, బ్రాహ్మణులు వెళ్ళేది పంచయజ్ఞాలు చేయాలి, ఒక అగ్నిహోత్ర గృహం ప్రత్యేకంగా ఉంటుంది, దేవతార్చన మందిరం ప్రత్యేకంగా ఉంటుంది, అంతేకాదు స్త్రీలకు ప్రత్యేకంగా ఓ గది ఉంటుంది, అదో పెద్ద విషయం. అంతే, దాని జోలికి ఎవరు వెళ్ళరు. పరవటిల్లు అనేవారు, హాలు అంటున్నాం, పరవటిల్లు 25 మంది పడుకోవచ్చు. మా బతుకంతా పరవటింట్లోనే గడిచింది. ఎందుకు చాపలే అందరికీను, వేస్తే నవ్వారు మంచం లేకపోతే చాప మడత మంచం అంతే, మొత్తం వేసుకోండి. ఇవాళ మొత్తం బెడ్రూమ్ 4 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ 5 బాత్రూమ్, అదో అన్ని మలమూత్ర దిగ్బంధాలు అయిపోయాయి. ఇన్ని బాత్రూములు ఎందుకో నాకు అర్థం కాదు. ప్రతిదానికి బెడ్రూమ్ ఒకరిద్దరు వస్తే బెడ్రూమ్ ఇచ్చేయాలి. కాబట్టి పెళ్ళికి ఎవరన్నా పిలిచామంటే హోటల్లో ఉండండి, అదో ఖర్చు. ఇక్కడ ఇదివరకు మొత్తం ఎంతమంది వచ్చినా పడుకోండి అనేవారు, 2 ఫ్యాన్లు బారేసేవారు, కరెంటు ఉంటేను, లేకపోతే విసురుకోవడమే. ఎంత నిరాడంబరంగా బతికిందండి భారత జాతి మొత్తం. ఇవాళ 2 మనుషులకి నెలకి 4 లక్షల జీతమైనా సరిపోవట్లేదమ్మా. పైగా వీళ్ళు చేస్తున్న పని వల్ల, ఈ ఏసీల వల్ల, ఈ ఫ్రిడ్జుల వల్ల మొత్తం ఏమవుతుంది, ఈ వాహనాల వల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ అన్ని బళ్ళు ఉండాల్సిందే. ఇంటికి 4 అయినా ఇంటికి 4 బండ్లు ఏరిని వంటకు వీలు లేదు అని సాగర కోశంలో పద్యం రాశారు వాళ్ళు. మండి ఇంట్లో 4 ఉంటారు, 4 బళ్ళు ఉంటాయి. 4 బళ్ళు 4 కార్లు కూడా, ప్రతి మనిషికి 1 కారు ప్లస్ 1 బండి, ఒక పనికి బండి, ఒక పనికి మొండి. ఇన్ని అవసరమా? ఇలా పెంచేసుకున్నాం బాగా. వీటన్నిటికీ ఈఎంఐ నమశివాయ, ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం ఈఎంఐ అంటే అది. కానీ వీటి వల్ల మాసికాలు తద్దినాలు ఖర్చులు పక్కనట్టండి, పర్యావరణానికి ఎంత హాని కలుగుతుంది. స్తోత్రంలో శంకరాచార్య ఏం చెబుతుంది, ఇవన్నీ అమ్మవారే ఏం చెబుతున్నారు అంటే, మీరు ఏ రకంగా కర్బన ఉద్గారాల విడుదలయ్యే పనులు చేసినా, నీళ్లని కలుషితం చేసినా, వాయువుని కలుషితం చేసినా, భూమిని కలుషితం చేసినా, సూర్యకాంతి భూమి మీద పడకుండా అడ్డుకుంటున్న ఓజోన్ పొరకి చిల్లు పడేలా ఏ ఫ్రిడ్జులు ఏ ఏసీలు పెంచినా అది మొత్తం అమ్మవారికి ద్రోహం చేసినట్టే లెక్క. అది పద్ధతి. ఇది ఒక్క మాట ఎవరికి నచ్చదు, చప్పట్లు కొట్టాలని అనిపించదు. మీరు ఇంకా ఫ్రిడ్జ్ కొని అమ్మవారికి నైవేద్యం పెట్టమంటే అలా చెప్పండి, బాగుంది. ఇంకో ఫ్రిడ్జ్ కొని లలిత ఫ్రిడ్జ్ అని పేరెట్టి నైవేద్యం పెడతాం. ఒక డోర్ సరిపోదు, డబుల్ డోర్, ట్రిపుల్ డోర్. ఎన్ని డోర్లు? ఇంతకీ లోపల డోర్లు ఉన్నాయి కదా 6, అందులో ఒక్కటి తెలుసుకోవాలి. ఇందాక చెప్పుకున్న 6 తలుపుల్లో ఒక్కటి తెలుసుకోవాలి. ఫ్రిడ్జ్ డోర్లు మాత్రం 6 ఉన్నవన్నీ అందులో పెట్టే, మొగుండు ఒక్కడనే బయట ఇట్టారు, ఇంకా వాడి కర్మగాలి. లేకపోతే వీణు కూడా అందులో బారేస్తే ఎప్పుడు అవసరమైతే అప్పుడు లాక్కొచ్చి, గొడవ లేదు, చల్లగా ఉంటాడు పైగా లోపల ఏడవకుండా. వీణు ఒక్కడనే బయట ఇట్టారు, తిరగరా అబ్బాయిని. ఎంత పెద్ద ఫ్రిడ్జులు ఉన్నా సరిపోవట్లేదు. ఇదంతా అన్యాయమేనమ్మా. ఈ పర్యావరణానికి హాని కలిగించేటువంటి వస్తువుల వాడకం, కార్లు వాడకం, వాహనాల వాడకం మనం తగ్గించే వరకు నన్ను అడిగితే దైవారాధన ఫలించవమ్మా. అమ్మవారు శపిస్తోంది, ప్రకృతి శపిస్తోంది మనని. అమ్మవారు అంటే ప్రకృతి, అదే చెబుతున్నారు ఇక్కడ. త్వమర్కస్త్వమిందుస్త్వమాగ్నిస్త్వమాపక త్వమాకాశభూవాయవస్త్వం మఖత్వం. పంచభూతాలు నువ్వేనమ్మా, సూర్యచంద్రులు నువ్వేనమ్మా, వీటన్నిటిని అనుభవిస్తున్న జీవుడు నువ్వేనమ్మా. త్వదన్యత్ నకించిత్ ప్రపంచోస్తి సర్వం. నిన్ను మించి, నిన్ను దాటిన తర్వాత ప్రపంచం అనేది ఏదీ లేదు. ఎక్కడైనా పంచభూతాల కాంతి ఏదైనా ఉందా చెప్పండి? మానవ శరీరాలన్నీ పంచభూత నిర్మితాలు. ఈ వేదిక పంచభూత నిర్మితం, ఈ తివాసి అంతే, అన్నీ పంచభూత. ఈ మధ్యలో ఉన్న ఖాళీ అదేమిటి? ఆకాశం. అది కూడా పంచభూతాల్లో ఒకటి. ఇక్కడ ఏముందంటే మనం కుర్చీలు ఉన్నాయి, వేదిక ఉందంట, పొరపాటు మాట, అజ్ఞానం. అదే మధ్యలో ఖాళీ ఉంది. ఖాళీ చెప్పడెవడం? ఖాళీ కూడా కలిపే ప్రపంచం. మీరు ఖాళీ లేని చోటే ఉంది చెప్పండి. ఆ ఖాళీని ఏమన్నారో తెలుసా? పౌరాణిక పరిభాషలో ఒక్క హిందూ పురాణాలకే సాధ్యమమ్మా. ఖాళీని మామూలుగా భావించకండి. ఆకాశ స్వయం విష్ణు. ఆ ఖాళీ విష్ణు స్వరూపం అన్నారండి. విష్ణు స్వరూపం అది వ్యాపించి ఉంది. వ్యాపించిన తత్వమే ఆకాశం, అదే విష్ణువు. ఆకాశ స్వయం విష్ణువు. అందుకే ఆకాశం నుంచి వచ్చిన గంగని విష్ణువు పాదాల్లోంచి పుట్టింది అన్నారు, పౌరాణికంగా చెప్పారు. ఈ ఖాళీ ఉన్న ప్రదేశం అంతా విష్ణు స్వరూపం. అది కూడా గొప్పది, దాన్ని పాడు చేయడానికి వీల్లేదు ఇక్కడ. అందుకని ఇవి త్వమానందస్వరూపాం భవానీ త్వదన్యో నకించిత్ ప్రపంచోస్తి సర్వం. నీకంటే మించి ఈ ప్రపంచంలో వేరుగా ఏదీ కనపట్లేదమ్మా. నీకు నమస్కారం తల్లి. త్వమానంద సంవిత్స్వరూప భవానీ. ఇన్ని ఉన్నా వీటికి అతీతంగా లోపల ఆనంద సంవిద్రూపంగా ఉన్నదానివి నువ్వే. ఆనందము సంవిత్. సంవిత్ అంటే జ్ఞానం.
ఆనందం. జ్ఞానం, ఆనందం ఇవే ముందు ఒక సన్యాసికి ఉండవలసిన లక్షణాలు. అందుకే అద్వైతంలో గొప్ప సన్యాసికి జ్ఞానానంద అని పేరు పెడతారు. జ్ఞానము చేతనే ఆనందం ఆయనకి. ఇవేవో ఐశ్వర్యాలు, అందాలు వీటి వల్ల ఆయన ఆనందం పొందరు. ఆయనకున్న జ్ఞానమే ఆయనకి ఆనందం. మనమేనా అంతే. ఆనంద సంవిత్ స్వరూప, జ్ఞానం చేత పొందే. సంవిత్ అంటే జ్ఞానం, ఆనందం అంటే ఆనందం. నిజమైనటువంటి ఆనందం జ్ఞానం వల్లనే కలుగుతుంది, దేనివల్ల కలగదు. జ్ఞాన ఆనంద సంవిత్ స్వరూప భవాని. అది నిజంగా లోపలికి వెళ్ళి ఆనందం పొందాలంటే పంచభూతాలకు అపకారం చెయ్యకూడదు. విశ్వంబంతయు పంచభూత మహిమావిర్భూతమయ్యొప్ప. సాగరఘోష కావ్యంలో నరుడు ఒక్కడే ప్రపంచానికి పంచభూతాలకి ఎంత అపకారం చేస్తున్నాడో రాశాను నేను. విశ్వంబంతయు పంచభూత మహిమావిర్భూతమయ్యొప్ప. సద్విశ్వాసంబున 4 భూతములు పృథ్వీ సేవలంజీయ. సద్విశ్వాసంబున 4 భూతములు పృథ్వీ సేవలంజీయ. ఏ విశ్వాసమును లేని మానవుడు, ఏ విశ్వాసమును లేని మానవుడు విద్వేషాగ్రులంజమ్మి విశ్వశ్వేతాబ్జము మార్చివేయుటను. విశ్వశ్వేతాబ్జము మార్చివేయుటను దైవం బెట్లు సైరించడిన్. పంచభూతాల్లో పృథివీ తేజోవాయురాకాశాల్లో గమనించండి. భూమికి మిగిలిన 4 సేవ చేస్తున్నాయి. ఆకాశం భూమికి పైన ఉండి గొడుగులో ఉంది, సూర్యకాంతిని అందిస్తుంది. వాయువు భూమంతా ప్రసరిస్తోంది. నీరు భూమి మీదే ప్రసరిస్తోంది. అగ్ని భూమిలోంచి వస్తోంది, భూమి పైన ఉంది, భూమిని చెడగొట్టలేదు. 4 భూతాలు భూమిని చెడగొట్ల. ఏ విశ్వాసం లేని మానవుడు ఒక్కడే భూమిని చెడగొడుతున్నాడు ఇవాళ. లేకపోతే నాలా ఆక్రమించి బిల్డింగ్లు ఎలా కడతాం, పొలాలు ఆక్రమించి రియల్ ఎస్టేట్ ఎలా చేస్తాం, పండే పంట ఏమైపోవాలి, తినడానికి తిండి లేదా, భవనాలు కట్టేస్తారా వరుసగా, పైన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉంటాయి. -1, -2, -3 మైనస్ పాతాళం. పాతాళ లోకం వచ్చే వరకు తవ్వేస్తారు. ఎందుకంటే కారు పార్కింగ్, ఒక్కొక్కడికి 2 కార్లు. అంత అవసరమా? ఒక కారులో వెళ్ళలేరా 4 కలిసి, లేకపోతే మానుకోలేరా? ప్రతిదీ అవసరాలు ఇన్ని పెరిగిన తర్వాత హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్. ఎవరు హైదరాబాద్ ఏం చేస్తుంది, చార్మినార్ ఏం చేస్తున్నా, నువ్వే చేసావు. ఎవడు పెంచుకోమన్నాడు కారు? 67 ఏళ్ల వయస్సున్నా దేశ విదేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా నాకున్నది చిన్న ఫోన్. నేను ఇంకో గర్వంగా చెబుతా, నాకు ఇంతవరకు సొంత కారు లేదు. రెడ్డి గారు మరో శర్మ గారు కారు పంపిస్తారు, ఎక్కేస్తాను అంతే. పైగా నేను అదృష్టవంతుడు. వండుకునేవాడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 66 కూరలు. రోజుకో కారు వస్తుంది. BMW సహా అమెరికా ప్రెసిడెంట్ మాత్రమే ఎక్కే లిమోజిన్ కారు నేను 3 సార్లు ఎక్కాను. అమెరికా ప్రెసిడెంట్, రష్యా ప్రెసిడెంట్ ఎక్కుతారు. అది నేను మా ఆవిడ 3 సార్లు ఎక్కాము. ఇప్పటికి రూపాయి ఖర్చు లేదు. వాడు కూడా పెట్టుకున్నాడు, మనం వెళ్ళాం. అదృష్టం అంటే అది. సొంత కారు కొనుక్కుంటే ఈయన కారు ఎందుకు పంపిస్తారు? తండ్రి మీరు వచ్చేయండి అంటారు. ఇప్పుడు పెట్రోల్ డబ్బులు ఎవరు ఇస్తారు? అడిగితే బాగుండదు, అడగకపోతే ఇక్కడ ఖర్చు. పైగా నాకు నచ్చదు. ఉందనుకోండి రకరకాలు అనవసరంగా వాడేస్తారు. గుళ్ళోకి బళ్ళోకి అన్నిటికీ కారే. ఇక్కడ పక్కనే కూడున్నా సరే కొనలేదు. అందుకు ఆవిడ సహకరించి ధన్యవాదాలు, దూరం నుంచే నమస్కారం. అర్థం చేసుకుంటే అంతే. ఎందుకు ఇవన్నీ పెట్టుకోవాలి? ఏదో దొరికితే పెడతా. కారు లేకపోతే వచ్చే సౌఖ్యం ఏమిటంటే అవసరమైతే పెడతాం, లేకపోతే మానేస్తాం. సొంత కారు ఉందనుకోండి, పని లేకపోయినా బయలుదేరుతాం. ఇక్కడ సొంతం ఉండకూడదండి. ఏది ప్రతి దేహమే సొంతం కాదని చెప్తుంటే మళ్ళీ కారు అంటాం. ఇక్కడ కారు పుకారు, దాని నుంచి బయటపడగలగాల ఖచ్చితంగా. అప్పుడు వేదతత్వం అర్థమవుతుంది. లేకపోతే దైవం సైరించడండి. ఎందుకు భూకంపాలు వస్తున్నాయో, ఎందుకు సునామీలు వస్తున్నాయో, అకాల వర్షాలు ఎందుకు, నిన్న మొన్నటి వరకు వర్షాలు ఏమిటండి? పైగా వచ్చే వర్షం మామూలు వరదే, మామూలు వాన కాదు, ఇక్కడ జల్లు కాదు, మొత్తం వరదే. రేపు వేసవకాలం ఎండలు చూడండి ఎలా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చలికాలం చలి ఎందుకంత తీవ్రం అవుతుంది? ఈ కర్బన ఉద్గారాల కారణంగా. దానికోసం మనం వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవన్నీ వాడడం మానేసి అత్యవసరమైతే తప్ప ఈ స్మార్ట్ ఫోన్ వాడకుండా ఉంటే అమ్మవారికి అదే పెద్ద కానుక, అదే పెద్ద కానుక. పంచభూతాలని కాపాడుకోవాలి. పర్యావరణాన్ని కాపాడుకోకుండా గుళ్ళో పూజలు చేద్దామంటే కుదరదు. మన పూజల వల్ల కూడా ఏదీ కలుషితం కావడానికి వీల్లేదు. శృతీనామగమ్యే సువేదాగమాజ్ఞా మహిమ్నో న జానంతి పారం తవాంబ. శృతీనామగమ్యే సువేదాగమజ్ఞా మహిమ్నో న జానంతి పారం తవాంబ. మహిమ్నో న జానంతి పారం తవాంబ.
స్తుతిం కర్తుమిచ్ఛామి తే త్వం భవాని స్తుతిం కర్తుమిచ్ఛామి తే త్వం భవాని క్షమస్వేదమత్ర ప్రముగ్ధో ప్రముగ్ధః కిలాహం క్షమస్వేదమత్ర ప్రముగ్ధః కిలాహం. నీ తత్వాన్ని తెలుసుకుని ప్రార్థించడం స్తుతించడం కూడా ఎవరికీ సాధ్యం కాదమ్మా, చాలా కష్టం. ఎందుకంటే శృతీనాం అగమ్యే, వేదాలకు కూడా అందని తత్వం అది. వేదం సైతం భగవంతుణ్ణి అందుకోలేక చెప్పలేక నాకు తోచింది నేను చెబుతున్నానని చెప్పిందండి వేదమాతకు అంత వినయం. నాకు తోచింది నేను చెబుతున్నాను, అంతకు మించి నేను చెప్పలేను. ఏం చెప్పిందో చూద్దాం. భగవంతుడు అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అదంతా అర్థం కాకుండా ఉంటుంది అంటే ఏమో, దానికి నమస్కారం పెట్టుకుంటే చాలనిపిస్తుంది. నాంతఃప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానగణం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం నాంతఃప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృశ్యం అవ్యవహార్యం అవ్యగ్రాహ్యం అలక్ష్యం అవ్యపదేశ్యం అచింత్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సా ఆత్మా స విజ్ఞేయః. ఇది ఆత్మ గురించి వేదం చెప్పిన మాట. పోనీ ఏదైనా స్పష్టంగా ఉందా? నా అంతఃప్రజ్ఞం లోపల ఉండే ప్రజ్ఞ కాదు, నా బహిఃప్రజ్ఞం బయట ఉండే ప్రజ్ఞ కూడా కాదు. మరి ఏం చేయమంటావు? అది అంతే, నాకేం తెలుసండి. నువ్వు తెలుసుకోవలసిందే, ఆత్మని అనుభూతి చెందవలసిందే తప్ప ఎవరో చెబితే తెలిసేది కాదు, ఎవరో చూపిస్తే దొరికేది కాదు. అందుకే ఆధ్యాత్మిక విద్యలో గురువు గొప్పతనం కంటే ఎప్పుడూ శిష్యుడు గొప్పతనమే ఎక్కువ. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా శిష్యుడు కృషి వల్ల ఆత్మ దొరుకుతుంది తప్ప గురువు ఏదో ఇలా అనగానే దొరుకుతుందంటే మన కర్మ దొరకదు. దొంగ గురువులు పెరుగుతున్నారు. అందుకని ఎవరిని ఆశ్రయించకండి, మిమ్మల్ని మీరే ఆశ్రయించండి. మీ ఇంట్లో మీరు ఉండండి, మీ పూజా మందిరంలో మీరు ఉండండి. మీకు తెలియకపోతే అమ్మవారి పాదాలు పట్టుకోండి. అమ్మవారు ఏమీ ఆ గురువు గారికి మేనత్త కూతురు కాదు, మనకు కాకుండా పోలా, అందరికీ ఒకటే. ఆయన్ని కరుణించింది, మనకు కరుణించదా? ఊరికే వాళ్ళ పాదాల మీద వీళ్ళ పాదాల మీద పడ్డాం. దీనివల్ల గురువులు చెడిపోతారా తప్పితే శిష్యులు బాగుపడరు, అనుమానం వెళ్ళారు. అది లోపల ప్రజ్ఞ కాదు, బయట ప్రజ్ఞ కాదు. నా బహిఃప్రజ్ఞం నో భయత ప్రజ్ఞం. అలాగని రెండు చోట్ల ఉండే అవకాశం లేదు, ఏదైనా ఒక చోట ఉంటుంది. నా ప్రజ్ఞం అసలు అది ప్రజ్ఞ కాదా? నా ప్రజ్ఞం. అదృశ్యం కనపడదు, అవ్యవహార్యం వ్యవహారంలో కుదరదు, అగ్రాహ్యం గ్రహించడం వీలు కాదు, అలక్ష్యం దానికో లక్ష్యం లేదు. అది అదే, దాన్ని కేవలం ఇంగ్లీషులో ఇట్ అన్నారు, సంస్కృతంలో తత్ అన్నారు, అంతే, ఇంకో మాట లేదు. తత్ అన్నారు అందుకే, అది సర్వనామం, అన్నిటికీ సంబంధించిన పేరు సర్వనామం అంటే తత్ అన్నారు అంతే. తత్వం అది నువ్వే. ఇవన్నీ వదిలేసి నేనెవరు 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 నా నేను మీద దృష్టి పెడితే అది నీకు అందుతుంది. మళ్ళీ ఇంకోటికి చెప్పావంటే ద్వైతం వచ్చింది. నువ్వు చెబుతున్నావు, వాడు వింటున్నాడు. ఇద్దరు వచ్చారు, ఎక్కడ ఇద్దరు వస్తే మరి వారెవరో తేరాలి. అంచేత అద్వైతమే సంపూర్ణ జ్ఞానం. దాన్ని ఏకాత్మ ప్రత్యయసారం, ఒకే ఒక ఆత్మ యందుండే విశ్వాసం యొక్క సారమే అదన్నారు. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. విచిత్రంగా అది నాలుగోది అన్నారు. ఆ లెక్క ఏమిటి? జాగ్రత్త అవస్థ. విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. ఆ తుర్య అనేదే చతుర్థం మన్యంతే. లలితా సహస్రానికి వేదానికి సమన్వయం అది. ఈ విశ్వరూపంలో జాగ్రత్త అవస్థలో ఉంది అమ్మవారు సామూహికంగా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మనమంతా ఏమిటంటే సామూహికమైన అమ్మవారు. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి మన శరీరంలోకి చూస్తే అది వ్యక్తిగతమైన అమ్మవారు. అంత మొత్తం అమ్మవారే ఉన్నది. అది వ్యక్తిగతం, ఇది సామూహికం. ఇప్పుడు నువ్వు వేరే మనిషికి అపకారం ఎలా చేస్తావయ్యా అంతా అమ్మవారు అయ్యాక? మనలో రాగద్వేషాలు ఎందుకు ఉన్నాయండి? వారు వేరే, నేను వేరే. ఆవిడ ఆడపడుచు, నేను మరదలు. ఈయన తోడేలుడు, వీడు మేనలుడు. పెట్టు, లడాయి పెట్టు. వాడికంటే మనకు ఎక్కువ ఉండాలి, ఇదే గొడవ. వాడు మనం ఒకటే అన్నాక ఎక్కువ ఉండాలనే మాట ఎందుకు వస్తుందండి? వారికి వచ్చినా మనకు వచ్చినట్టే, మనకు వచ్చినా వారికి వచ్చినట్టే. అంచేత అద్వైతం ఒక్కటే ప్రపంచంలో సమస్త సమస్యలకి పరిష్కారం. శంకరాచార్య ఒక్కరే ఆ జగద్గురుత్వాన్ని వహించి అందరికీ ఉపదేశం చేశారు. అది మనకు అర్థమయ్యే వరకు సంసారంలో సమాజంలో అన్ని చోట్ల తగాదాలు తప్పవు. అర్థమైనా సరిపోదు, ఆచరణలోకి వెళ్ళాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ శంకరాచార్య, శృతీనామగమ్యే. వేదం నిన్ను పట్టుకోలేకపోయిందమ్మా, నేనెక్కడ పట్టుకుంటాను? అంతేకాదు, సువేదాగమజ్ఞా మహిమ్నో న జానంతి పారం తవాంబ. నీ మహిమని కానీ అసలు ఆ ఆత్మశక్తి యొక్క పారం గట్టు ఏమిటి అనేదాన్ని కానీ సువేద ఆగమజ్ఞ, వేదశాస్త్రాలు చదివిన పండితులు కూడా ఎవరూ పట్టుకోలేకపోయారమ్మా.
కానీ మరి నువ్వెందుకయ్యా ఈ స్తోత్రాలన్నీ చేస్తున్నావు? 1, 2, 72 స్తోత్రాలు చేసావు నాయన, ఏం చెయ్యాలి? ఎందుకు తెలియదని తెలుసు కూడా ఎందుకు చెబుతున్నావంటే ఒక్క మాట అన్నారు ఆయన, ఇంతకంటే ఏం చేయడం చేత కాదు కాబట్టి అన్నారు. ఇంతకంటే దేవుడు పూజ ఎలా చేయాలో నాకు తెలియదు కాబట్టి వాగ్రూపంలో నిన్ను అర్చన చేస్తున్నానమ్మా, అంతకంటే నన్ను ఏం చేయమంటావు? నాకు తెలుసున్నది ఈ మాట ఒకటే, కాస్త సంస్కృత భాష వచ్చును కాబట్టి అందులో ఏవో 4 స్తోత్రాలు రాశాను. చాలా వినయంగా చెబుతున్నారు, 153 రాశారు. అందుకని నిన్ను గ్రహించడం వేదాలకు సాధ్యం కాల, వేదశాస్త్రాలు చదివిన పండితులకి సాధ్యం కాల. కానీ మరి నేనెందుకు చేస్తున్నాను? ఇంతకంటే ఏమీ చేయలేను కదా, ఏం చేయమంటావు? ఎందుకోసం ప్రయత్నం? బాలుండ కాబట్టి ఇందాక డింభస్య అన్నట్టే అయినప్పటికీ నేను ప్రయత్నం చేస్తున్నానమ్మా, అందుకని నా హృదయ సరోజంలో నువ్వే నాకు కనపడాల్సిందే, ఇంకో మార్గం లేదు అన్నారు. అంచేత మనమేనా ఇక్కడ నేను చేస్తున్నది కూడా వాగ్రూపార్చనే. వాగ్రూపార్చన తప్ప వేరొకట సంభావింపగా లేను, వాగ్రూపార్చన తప్ప వేరొకట సంభావింపగా లేను. దివ్య గ్రంథములు ఆంధ్రకావ్యములు వ్యాఖ్యానించుచు, దివ్య గ్రంథములు ఆంధ్రకావ్యములు వ్యాఖ్యానించుచు, నాదు జిహ్వాగ్రంబందున నీదు నాట్యమును కన్నారన్ కనుగొంటిని. నాదు జిహ్వాగ్రంబందున నీదు నాట్యమును కన్నారన్ కనుగొంటిని. వ్యగ్రంబైన తపంబు చేయుమని, వ్యగ్రంబైన తపంబు చేయుమని నాకు ఆదేశమిబోవకే. మా ఇంట్లో అమ్మవారి బొమ్మ ముందు నిలబడి నేను ఆశువుగా చెప్పిన పద్యం ఇది. మా ఇంట్లో పూజ అంటే పద్యాలే, ఇంకేం ఉండవు. నాకు తోచిన పద్యాలు చెబుతూ ఉంటాను. ఒకసారి నాకే అనిపించింది దండం పెట్టుకుంటూ ఉంటే, ఏమిట్రా ఎంతసేపు ఏదో చేస్తావు, ఇక్కడ ప్రవచనాలు చెబుతున్నావు, అవధానాలు చేస్తావు, తపస్సు చేయాలిగా అన్నట్టు అనిపించింది నాకు లోపల. వ్యాసుడు తపస్సు చేశాడు, వాల్మీకి తపస్సు, మనం తపస్సు చేయాలి, ఇదేమిటి అంటే నాకు భయం వేసింది. తపస్సు మనం చేయగలమా? ఒంటికాల మీద నిలబడాలట, ఎక్కడ నిలబడతాం, ఎక్కడ అవుతుంది? అందుకని నాకు అనిపించింది వాగ్రూపార్చన తప్పని వేరొకట సంభావింపగాలేను. ఈ మాటల రూపంలో ప్రవచనాలు, అవధానాలు, పద్యాల రూపంలో నిన్ను ప్రార్థించడం తప్పితే ఇంక నేనేం చేయలేనమ్మా. దివ్య గ్రంథములు ఆంధ్రకావ్యములు వ్యాఖ్యానించుచు, నాదు జిహ్వాగ్రం వందున నీదు నాట్యమును కన్నారన్ కనుగొంటిని. నేను తెలుగు కావ్యాల మీద, సంస్కృత పురాణాల మీద మాట్లాడుతుంటే నా నాలిక మీద నీ నాట్యాన్ని నేను చూశానమ్మా. నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావు, నీకు నమస్కారం, నీకు నమస్కారం. సరస్వతీదేవి నాలుక మీద నాట్యం చేయకపోతే ఇంతమంది కూర్చుని, అంతమంది ఎక్కడో సర్దుకుని, అంతమంది నిలబడి 1000 మంది వింటారండి. ఇది మన ప్రజ్ఞ కాదు, సరస్వతీ కటాక్షం, సరస్వతీ కటాక్షం. ఆ కటాక్షం ఉన్నవాడిని ఎవడూ పట్టుకోలేడు, వాడు అలా వెలుగుతూనే ఉంటాడు. ఎంతమంది అసూయపడినా సరే, ఎంతమంది కిందికి లాగేద్దామన్నా వీలయ్యే విషయం కాదు అది. భగవద్ అనుగ్రహానికి పాత్రుడైన వాడిని ఎవడు లాగుతాడండి? లేకపోతే ఇంతమంది ఇక్కడ ఉంటారా? అందుకని నేనే అనుకున్నా, నాది నాట్యం చేస్తున్నావమ్మా, అందుకని నన్ను మళ్ళీ తపస్సు చేయమన్నా నాకు అది చేత కాదు. నాకు మళ్ళీ బొబ్బట్లు ఉంటే పులిహోర ఉండాలి, అప్పడాలు ఉండాలి, వడియాలు ఉండాలి, చల్లమిరపకాయలు ఉండాలి. ఈ రుచులన్నీ పోలేదు, నన్ను ఏం చేయమంటావు? ఇంకా జిహ్వ చేపల్యం పోలేదు, ఎన్ని చేపల్యాలు పోయినా. అందుకని మరి తెల్లారితే ఇవన్నీ ఉండాలి. మనకి తపస్సు చేస్తే ఇవన్నీ ఉండవు కదా. చల్లమిరపకాయలు, మిరపకాయ బజ్జీలు తిని తపస్సు ఎలా చేస్తాం? అందుకని నేను వదులుకోనేమో. అందుకని వ్యగ్రం పైన తపంబు చేయమని నాకు ఆదేశం ఇవ్వకే. నన్ను అనవసరంగా అందులోకి దించక. ఈ పద్యాలన్నీ చూసుకో. విశ్వనాథ సత్యనారాయణ గారే అన్నాడు అన్నమాట, కవితారూప తపస్సు చేసేదను శ్రీకంఠ అన్నాడు ఆయన. పరమేశ్వర, కవిత్వ రూపంలో నీ గురించి తపస్సు చేస్తున్నాయి. ఎవడు రాశారండి? శంకరాచార్య తర్వాత, నిజానికి అంతకంటే కూడా ఎక్కువ 200 రచనలు చేశాడమ్మా విశ్వనాథ సత్యనారాయణ గారు. 200. ప్రతీదీ గొప్పదే, ప్రతీదీ గొప్పదే. 60 నవలలే రాశాడు ఆయన. పురాణ వీర గ్రంథమాల అని 60 నవలలు. రామాయణ కల్పవృక్షం లాంటి పెద్ద కావ్యం. అన్ని. ఇంకో విశేషం, ఆ మహానుభావుడు తెలుగు జాతికి జ్ఞానపీఠం ప్రసాదించిన ఏది రాయడానికి ఆయనకి నెలనాళ్ళు మించి పట్ల. ఒక నవల 1000 పడగల లాంటి నవల నెలనాళ్ళు 28 రోజుల్లో పూర్తయింది. 1000 పేజీలు అచ్చులో వచ్చిన నవల 28 రోజుల్లో పూర్తి చేశాడు. ఒక రామాయణ కల్పవృక్షానికే 35 ఏళ్ళు పట్టింది. దానికి జ్ఞానపీఠం వచ్చాక విలేకరులు అడిగారు, అన్నీ మీరు నెలనాళ్ళలో పూర్తి చేశారు కదండి, రామాయణ కల్పవృక్షానికి ఎందుకు 30 ఏళ్ళు పట్టిందంటే, అది నేను రాయలేదు, ఆయన ఆత్మాభిమానం అయిందే, అది నేను రాయలేదు, రాముడు రాశాడు, వాడికి బట్టి 30 ఏళ్ళు, నాకైతే పట్టదని చెప్పాడు ఆయన. దీన్ని ఏమనాలి? ఆయనకి నమస్కారం అంతే.
అది మనిషికి ఉండాల్సిన ఆత్మాభిమానం, వినయం కూడా. నేను రాయలేదండి, రాముడు రాశాడు ఖాళీగా ఉండి. ఆయనకి పట్టింది రాజకీయాలు కదా, రాముడు అంటే రాజు కదా, బోడు వ్యవహారాలు, క్యాబినెట్ మీటింగులు, అందులో మధ్యలో ఖాళీ దొరికినప్పుడు రాశాడు. అందుకే ఇంతకాలం నాకైతే పట్టదో, ఎందుకంటే 1000 పడగల నవల పేకాడుతూ రాశాడు ఆయన. ఆయనకి పేకాట ఇష్టం. ఫ్రెండ్స్ని పిలిచి పేకాడుతూ మధ్యన మల్లాది వసుంధర గారు ఉంటే డిక్టేట్ చేసాడు నవల, ఆవిడ రాసింది. డిక్టేట్ చేశాడు పేకాడుతూ. ఆయన సరదా అయిందే. మధ్యలో ఆవిడేమో భార్య వరలక్ష్మి గారికి దండం పెట్టాలి, మిరపకాయ బజ్జీలు ఇచ్చేది ఆవిడ. ఈయనకి సరదా, 1 గంటకు లేచి మిరపకాయ బజ్జీలు ఏమని. ఆ ఇళ్ళకి చాలా ఓపిక, బజ్జీలు వేసింది ఆవిడ. నా భర్త ఇంత గొప్పవాడానికి సేవ చేయడం కంటే పుణ్యం ఉందా అనుకుంది ఆవిడ. ఇంక మళ్ళీ ఆవిడ నేను రచయిత అవ్వాలి, నా సొంత ఐడెంటిటీ, ఈ దరిద్రపు ఆలోచన రాలేదు ఆవిడకి. వచ్చే సంసారం నాశనం అయ్యేది. మీ ఆయనకో మీ ఆవిడకో ఒక ఐడెంటిటీ ఉంది, లోకంలో గౌరవిస్తున్నారు, ఆయన కూడా ఉంటే అయిపోయే, నీకు మళ్ళీ ఐడెంటిటీ ఇక్కడ. ఇదే గలాట అండి వేళ. ఆయనకి ఆవిడకి అది లేదు. అర్ధరాత్రి లేచి 1 గంటకి వరలక్ష్మి ఏటో బజ్జీలు తినాలంటే అప్పటికప్పుడు బజ్జీలు వేసింది ఆవిడ లేచి. ఇప్పుడు వేళ అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఆర్డర్ పెడతారు, మిరపకాయ బజ్జీ, స్విగ్గీ, జొమాటో, టప్ అంతే. అవి తినాలి, వీడు పోవాలి. ఇప్పుడు అర్ధరాత్రి ఆర్డర్ కూడా పెట్టరు. ఇప్పుడేంటి పొద్దున్న లేచాక చూద్దామంటారు. లేదమ్మా, ఒక మహానుభావుడైన భర్త, ఒక మహానుభావురాలైన భార్య ఉన్నప్పుడు వారికి రెండో వారు చాకరీ చేయవలసిందే, రెండో మాట లేదండి. అటువంటి మన ఇంట్లో ఉండడం మన అదృష్టం, మన జీవిత భాగస్వామి కావడం మన అదృష్టం, అంతే. అది మగవారైనా ఆడవారైనా అంతే, ఎవరైనా సహకరించాలి. రెండో వారిది ఇంకా మళ్ళీ మన ఐడెంటిటీ అనకూడదు, అక్కడ ఉండదు అది. అలాగే చేశారు, అందుకే ఉన్నారు ఆయన. 200 రచనలు ఆయన అన్నాడు, కవితా రూప తపస్సు చేసేదనో అన్నాడు ఆయన. కవిత్వమే నాకు తపస్య, ఇంకేం కావాలి అన్నాడు.